వెండి తెరపై చెరగని చిరునామా, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిబింబం సీనియర్ ఎన్టీఆర్ గారి చెన్నైలోని టీనగర్ బజుల్లా రోడ్లో ఉండే నివాసం వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము. ఈ నివాసం వడపళనిలోని అనేక స్టూడియోస్కి దగ్గరగా, చెన్నైలో ఉండేటువంటి డబ్బింగ్ స్టూడియోస్కి దగ్గరగా ఉంటుంది. చెన్నైలోనే ఫేమస్ ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారి నివాసం. 1953లో సీనియర్ ఎన్టీఆర్ గారి సతీమణి అయిన బస్వతారకమ్మ గారి పేరు పైన ఈ నివాసాన్ని కొనుగోలు చేశారు. అప్పటి నుండి కూడా ఈ నివాసం వారికి ఎంతో కలిసి వచ్చింది అని చెప్తుంటారు. 1000 గజాల విస్తీర్ణంలో ఉండే ఈ ఇల్లు 70 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి తరలిపోక ముందు సీనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు 30 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నారు అని కూడా చెప్తుంటారు. ఇక తెలుగు ప్రజల ఆరాధ్య దైవం కృష్ణుళ్ళ రాముళ్ళ కొలిచే అటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసేందుకు అభిమానులందరూ కూడా ఈ ఇంటి వద్ద గుమ్మిగూడేవారు. తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం చెన్నైకి విచ్చేసి చెన్నైలోని టీనగర్లో సీనియర్ ఎన్టీఆర్ గారి నివాసం వద్ద వచ్చి ప్రజలందరూ కూడా ఆయనని కలిసేందుకు, ఆయన ఒక్కసారి బయటకు వచ్చి అలా చెయ్యి చూపిస్తే చాలు అని చాలా మంది అభిమానులు ఇంటి వద్ద వెయిట్ చేసేవారు. ఈ ఇల్లు ఎప్పుడూ కూడా సందర్శకులతో, అభిమానులతో కలకల్లాడుతూ ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఈ మధ్యకాలంలోనే సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతో సన్నిహితులైనటువంటి చెదలవాడ బ్రదర్స్ ఈ నివాసాన్ని కొనుగోలు చేశారు. ఈ ఇంటిని ఇప్పుడు కొత్తగా మరమ్మతులు చేసి చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. పాత నిర్మాణ శైలిని అలాగే ఉంచి కొత్తగా మరమ్మతులు చేసి ఈ ఇంటికి కొత్తగా సొబగులు దిద్దుతున్నారు అని చెప్పొచ్చు. ఇక ప్రజల సందర్శనార్థం చెన్నైలోని బజుల్లా రోడ్లో సీనియర్ ఎన్టీఆర్ గారి నివాసం మరమ్మతులు చేసుకొని ప్రజల కోసం రెడీ కాబోతోంది. కెమెరా పర్సన్ గోపాల్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.